ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అవి ఏంటి, ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం. స్వస్తిక్ చిహ్నం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అత్యంత శుభప్రదమైనది స్వస్తిక్ చిహ్నం. ఈ చిహ్నం హిందూ మతంలో ఏదైనా పవిత్రమైన పని లేదా పూజలో తప్పనిసరిగా వేస్తారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా స్వస్తిక్ చిహ్నాన్ని వేయించుకోవటం చాలా మంచిది. పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. గుర్రం షూ. హార్స్ షూ ఇంటికి చాలా అదృష్టంగా భావిస్తారు. గుర్రపు షూ ఎప్పుడూ ప్రధాన ద్వారం ఎదురు భాగంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇనుముతో చేసిన నలుపు రంగు గుర్రపు షూ ఇంటి ప్రధాన ద్వారం మీద పెట్టుకుంటే శనీశ్వరుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. తోరణం కట్టాలి. మామిడి ఆకులతో తోరణాన్ని తయారు చేసి ప్రవేశ ద్వారానికి కట్టాలి. ఇందులో ఉపయోగించే ఆకులు ఆకుపచ్చగా ఉండాలి. అలాగే అవి చెడిపోకుండా ఉండాలని గుర్తుంచుకోండి. హిందూ ధర్మశాస్త్రంలో మామిడి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గుమ్మానికి మామిడి ఆకుల తోరణం ఉంటే ఇంట్లో సానుకూలత ఉంటుంది. ఎండిపోయిన వెంటనే ఈ తోరణం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కట్టుకోవాలి. ఓం గుర్తు. ఇంటి ముఖద్వారం పైన లేదా కుడి ఎడమ వైపున ఎర్ర చందనంతో ఓం రాసుకోవచ్చు. ఇలా రాయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి. దీపం వెలిగించండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి. తద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. తులసి మొక్క. తులసి మొక్కను తల్లి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. మీరు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర తులసి మొక్కను కూడా ఉంచుకోవచ్చు. కానీ ఈ మొక్క పొడిగా లేదా కుళ్ళిపోకూడదని గుర్తుంచుకోండి. ఉదయం సాయంత్రం తులసి కోట ముందు దీపం వెలిగించాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.